హాయ్ ఆల్. ఇప్పుడే ఆహాలో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'చిరంజీవ' అనే మూవీ చూసా. స్టారింగ్ రాజ్ తరుణ్. మూవీ ఎలా ఉందంటే నాకైతే పెద్ద నచ్చలేదు. ఎందుకనేది నేను ఇన్ డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎందుకు చూడాలనుకున్నా అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రైలర్ కొంచెం బాగుంది. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందన్నమాట. టైం అనేది మన హీరోకి కనిపిస్తదన్నమాట. అదే ఆయుష్ కనిపిస్తది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మూవీని డైరెక్ట్ చేసింది అభినయ్ కృష్ణ. అదే మన 'జబర్దస్త్' అభి మాట. తనొచ్చేసి చాలా మల్టీ టాలెంటెడ్. సో, ఈ మూవీని తనే డైరెక్ట్ చేశారనమాట. ప్లాట్ ఏంటంటే మన హీరోకి అందరి ఆయుష్ అనేది కనిపిస్తూ ఉంటదనమాట. వాళ్ళ నెత్తి మీద ఒక మీటర్ అనేది వస్తది. రెడ్ కలర్‌లో వస్తే వాళ్ళు త్వరగా చనిపోతారు. అండ్ గ్రీన్ కలర్‌లో వస్తే వాళ్ళకి ఎంత ఆయుష్ ఉందని చెప్పి ఆ టైం అనేది చూపిస్తూ ఉంటదనమాట. మనోడు ఏం చేస్తాడంటే ఇదేదో బాగుందని చెప్పి ఈ పవర్‌ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాడు. సో, ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఏమవుతదంటే మనోడికి కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. ఇలా జరిగే క్రమంలో. ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? ఏంటి? అన్నది స్టోరీ మాట. వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే బానే ఉంది గానీ, ఎగ్జిక్యూషన్ అయితే పెద్దగా బాలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ వావ్! అనిపించినాయి. తర్వాత ఏంటో మూవీ అంతా చాలా ఫ్లాట్‌గా ఎళ్ళిపోతది. అండ్ ఇంకొక నెగెటివ్ ఏంటంటే మూవీలో కామెడీ మాట. మనకి మీమ్ పేజెస్‌లో ఉన్న డైలాగ్స్ అన్నీ సినిమాల్లో పెట్టేసారు వీళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకా క్యారెక్టర్స్ మాట. ఏంటి 'టేస్టీ తేజ' ఉన్నాడు, 'ఉప్పల్ బాలు' ఉన్నాడు, 'దుర్గా' ఉన్నారు. అండ్ వాళ్ళు కాకుండా 'జబర్దస్త్' బ్యాచ్ అంతా దిగిపోయారు. ఇట్లా వీళ్ళందరినీ ఇంతమందిని పెట్టినా సరే నాకెక్కడ ఒక్క చుట కూడా నవ్వు రాలే. మొత్తం అంతా క్రింజ్‌గా అనిపించిందన్నమాట. అసలు నవ్వే లేదు సినిమాలో. అంటే బేసిక్‌గా ఈ మూవీని కామెడీ చేస్తూ ఏదో మెసేజ్ చూపిద్దామని అనుకున్నారు. కానీ అసలు పనవలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. ఏంటో అబ్రప్ట్‌గా అట్లా కట్ చేశారు. నాకైతే అర్థం కాలే ఎందుకలా చేశారని. మనోడికేవో ఇంకా పవర్స్ ఉన్నాయన్నట్టుగా మూవీని అలా కట్ చేసేసారన్నమాట. ఫస్ట్ పార్టే అస్సలు చూడలేకపోయాం. చాలా ఓపికగా చూడాలి. ఈ మూవీలో బావుంది ఏం లేదా అంటే సెకండ్ హాఫ్‌లో మనకొక సీన్ ఉంటదన్నమాట. మనోడికి పవర్ ఎలా వచ్చింది? అండ్ యమధర్మరాజు గురించి ఒక స్టోరీ ఉంటదన్నమాట. ఏఐలో జనరేట్ చేసి ఒక స్టోరీ అయితే మనకి చూపిస్తారు. ఆ స్టోరీ అనేది బావుందన్నమాట. మూవీలో బావుంది. అది ఒక్క పాయింట్ బావుంది. ఆ పాయింట్‌ని పట్టుకొని సాగదీసినా కొంచెం మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్ళేదేమో అనిపించింది. కానీ వీళ్ళు అలా చేయలేదు. ఏంటేంటో చేసి మొత్తం బిస్కెట్ చేశారన్నమాట. ఇంక ఓవరాల్‌గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే నేనైతే అంతగా రికమెండ్ చేయను. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది గానీ సినిమాలో అయితే అసలేం లేదు. ఒక 2, 3 సీన్‌లు తప్ప మొత్తం సినిమా అంతా చాలా బోర్ కొడతది. నిద్రొచ్చేస్తదన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.